ఆ మధ్య అమరావతిలో అమ్మా నువ్వు ఉన్నావమ్మా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మా మధ్య నివాసం ఉంటే మా సామాజిక వర్గ సమతుల్యత దెబ్బతింటుంది అంటూ కొందరు పెత్తందారులు కేసులు వేశారు. దూరంగానే నించోండి, మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. అప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు వాటిని ఖండించలేదు సరికదా. మన వల్ల ఇంకోళ్ళకి ఏమి అవ్వకూడదు బావా, వాళ్ళ కర్మగాలే పోతారు. నువ్వు ఇలా ఉన్నావేంట్రా? కొద్ది రోజుల తర్వాత వారితోనే పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి పీపీపీగా అవతరించారు. ఓరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. పిఠాపుర పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గా అవతారం ఎత్తారన్నమాట. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం, ఆయన పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం పిఠాపురం మల్లాం గ్రామంలో దళితులు గ్రామ బహిష్కరణకి గురయ్యారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. దీని మీద కనీసం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా మాట్లాడలేదు. వెనుకబడిన వర్గాల వారికి ఎటువంటి క్రయ విక్రయాలు చేయకూడదు అంటే ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు, ఇదయ్యా మీ అసలు రూపం అంటూ హుకుం జారీ చేసిన పెద్ద మనుషుల్ని ఆయన ప్రశ్నించలేదు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం, నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు వచ్చాయి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన వైఎస్ఆర్సీపీ ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మాట్లాడుకోటాలే మేరకు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుస్తున్నాడు, ఏడవట్లేదు. ఏడవట్లేదా? కన్నీళ్లు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదు. ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసిందండి. నేను ఎక్కువ బాధపడింది అదే. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఆఖరికి చాలా దౌర్భాగ్యంగా మాట్లాడారు. ఆడికి అలాగే అవ్వలేరా? కానీ ఈ మాటలను నేను తట్టుకోలేకపోయాను. ఇప్పటికి ఏంట్రైడు నటిస్తున్నాడు కూడా నేను చాలా బాధపడుతున్నాను. నా జీవితంలో ప్రతిరోజు గుర్తొస్తుంది నాకు. అటు చూడు, గత జన్మలో మా ఇద్దరం మిగిలిపోయిన ప్రేమికులేమో, అందుకే జన్మలో కలిసాము. అంతే కర్మ సిద్ధాంతం. ఏమిటి అహంకారం చేస్తా? నువ్వు తోకదాడిస్తున్నావా? రాజా ఐ లవ్ యూ. మీ ఇద్దరి సంబంధం ఏంటి? అంటే అది ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అంటే ఏంటి సార్? అక్రమ సంబంధం. వీళ్ళు చేసేటివన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు కాబట్టి సరి అయిన సమయంలో వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు. పాపం సస్పెన్షన్ తర్వాత చివరి మాట జగనే ప్రాణంగా, పార్టీయే ప్రాణంగా భావించే గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. దువ్వాడ సీని గారి ఆవేదన ఏ విధంగా ఉందో ఒకసారి మీ అందరి కోసం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. ఊరుకోరా, నేర్చుకోరా, వదిలిపెట్టరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.